కొన్ని సెంటిమెంట్లకు ఎలాంటి లెక్కలు ఉండవు, హేతుబద్ధత ఉండదు. కానీ అలా జరగబోతుంటాయి. ఈసారి ఎన్నికల ఫలితాల్లో కూడా ఒకటి తప్ప ముఖ్యమైన సెంటిమెంట్లు చాలా కొనసాగాయి. గోదావరి జిల్లాలో మెజారిటీ వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుందనే సాధారణ సూత్రీకరణ సంగతలా ఉంచినా ఈసారి సెంటిమెంట్ కొనసాగింది. దీనికి బ్రేక్ పడిందో ఒకసారి చూద్దాం. గడిచిన 25 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ ఒక సెంటిమెంట్ ఉంది. స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఆ తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలవటం లేదు. అందుకే ఈ పదవి అనగానే భయపడటం కూడా పెరిగిపోయింది. కారణం ఏదైనా ఈ ధోరణి అలాగే కొనసాగుతూ అందర్నీ భయపెడుతూ వస్తోంది. 1999లో శాసనసభ స్పీకర్ అయిన ప్రతిభాభారతి ఆ తరువాత 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత కూడా ఆమె ఓటమి చవిచూస్తూనే వచ్చారు. కాంగ్రెస్ హయాంలో స్పీకర్లుగా ఉన్న సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ కూడా ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆయన తరువాత 2019లో స్పీకర్ పదవి చేపట్టిన తమ్మినేని సీతారాం ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ విధంగా స్పీకర్ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొనసాగుతున్నట్టే. కాకపోతే నాదెండ్ల మనోహర్ 10 ఏళ్ల విరామం తరువాత గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 46 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తూ వస్తుందో ఆ పార్టీదే అధికారం కూడా. 1978లో జరిగిన ఎన్నికలు మొదలుకొని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం అనే 4 నియోజకవర్గాల ఫలితాల కోసం ఎప్పుడూ ఉత్కంఠతో ఎదురుచూస్తారు. ఈ 4 నియోజకవర్గాలు విభిన్న ప్రాంతాలు. ఏలూరు నగర ప్రాంతం, భీమవరం పట్టణం ప్రాంతం, ఉంగుటూరు గ్రామీణ ప్రాంతం, పోలవరం ఏజెన్సీ ప్రాంతం. 1978 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్రం కాంగ్రెస్ హస్తగతమైంది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం తరువాత 1983, 1985లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలవగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1989లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం అసెంబ్లీ స్థానాల్లో గెలవగా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 1994, 1999లో మళ్లీ తెలుగుదేశం అభ్యర్థులు గెలవగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక 2004లో వైఎస్సార్ పాదయాత్రతో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ 4 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా వైఎస్సార్ సీఎంగా కాంగ్రెస్ మరోసారి ఏపీని హస్తగతం చేసుకుంది. 2009లోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా మరోమారు రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్కు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందగా చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో ఈ 4 అసెంబ్లీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం, రాష్ట్రంలో సీఎం జగన్ వైసీపీ సర్కార్ను స్థాపించడం ఈ పొలిటికల్ సెంటిమెంట్ చరిత్ర పునరావృతం కావటానికి ప్రత్యక్ష నిదర్శనంగా మిగిలింది. ఇప్పుడు కూడా ఈ 4 నియోజకవర్గాల్లోనూ కూటమి గెలిచి అధికారంలోకి రావడంతో ఈ సెంటిమెంట్ మళ్లీ నిజమైంది. అయితే అన్ని సెంటిమెంట్లు అన్నిసార్లు పనిచేయకపోవచ్చు అనటానికి నిదర్శనం పయ్యావుల కేశవ్ గెలుపు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో 1999 మొదలు పయ్యావుల కేశవ్ గెలిచినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవడం, ఆయన ఓడినప్పుడే అధికారంలోకి రావటం ఇప్పటిదాకా జరుగుతూ వస్తోంది. 1999లో టీడీపీ గెలిచినా ఆయన ఓడిపోయారు. 2004, 2009లో ఆయన గెలిచినా అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 2014లో ఆయన ఓడినప్పుడు టీడీపీ అధికారం చేపట్టింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన గెలిచారు.